హలో గాయ్స్. సో ఆల్రెడీ మనం ఆర్పిఎఫ్ పేపర్ అనేది ఇంతకుముందు సాల్వ్ చేసాం. సో ఇది మనకి వేరే షిఫ్ట్లో అడిగిన పేపర్ అనమాట. సెకండ్ థర్డ్నే మనకి 12:30 PM టు 2 PM జరిగిన సెషన్ అనమాట ఇది. సో ఇందులో సెషన్లో మ్యాథ్ క్వశ్చన్స్ ఎలా అడిగాడు, సో మనం సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు ఫస్ట్ క్వశ్చను, ఏ మిల్క్ మ్యాన్ ప్రొఫెసెస్ టు సెల్ హిజ్ మిల్క్ ఎట్ కాస్ట్ ప్రైస్ బట్ హీ మిక్సెస్ ఇట్ విత్ వాటర్ అండ్ దేర్ బై గెయిన్స్ 40%. ఒక పాల వ్యాపారి పాలను అసలు ధరకి అమ్ముతున్నట్లు చెప్పంట, అందులో నీటిని కలిపి 40% అంటే 40% లాభం పొందాడంట. సో అయితే ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ వాటర్ అని అడుగుతున్నాడు. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఇన్ ద మిక్చర్లో వాటర్ యొక్క పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు అనమాట. సింపుల్ అండి. ఎప్పుడైనా సరే మనకి ఫ్రాక్షన్లో ఇచ్చాడు అనుకోండి, మనకి ఫ్రాక్షన్లో వాల్యూ ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఇచ్చాడు ఇక్కడ, 40% అని ఇచ్చాడు కదా. 40% అంటే ఎలా రాసుకోవచ్చు మనం, 4/10 అని 4/10 అని రాసుకోవచ్చా? అంతేనా? 4/10 అంటే ఇంకా క్యాన్సిల్ అవుతుంది కదా. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2/5 అని రాసుకోవచ్చు. అంటే ఇది మీకు బిగినర్స్ కోసం అని చెప్తున్నాను ఇలాగా. లేదంటే డైరెక్ట్గా మనం చేసేయచ్చు. సో డినామినేటర్ అండ్ న్యూమరేటర్ కలిపితే మనకి ఎంత అవుతుంది, 7/5 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు వాటర్ యొక్క పర్సంటేజ్ అడిగాడు. ఎంత పెరిగింది ఇక్కడ మనకి, ఎన్ని పార్ట్స్ పెరిగింది, 2 పార్ట్స్ పెరిగింది. ఓకేనా? ఎంత మీద, 7 మీద ఇంటూ 100. సో 200/7 అంటే ఎలా రాసుకోవచ్చు, 28.6% అని రాసుకోవచ్చు. ఓకేనా? ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కావాలంటే మీరు 200/7ని మీరు డివైడ్ చేసినా మీకు అంతే వస్తుంది. ఓకేనా? అయితే ఇక్కడ బిగినర్స్కి వచ్చిన కొన్ని డౌట్లు ఏంటంటే, కొన్ని డౌట్ రేజ్ అవ్వచ్చు. అదేంటి 7 ఎలా తీసుకున్నారు, 5 కదా తీసుకోవాలని. ఇక్కడ క్వశ్చన్లో మీరు చూడండి, వాడు వాటర్ని కలిపాడు, వాటర్ యొక్క పర్సంటేజ్ 40% అని ఇచ్చాడు. అంటే ఇక్కడ ఇచ్చిన 40%లో న్యూ మిక్చర్ అనేది, అంటే ఇక్కడ పర్సంటేజ్ అనేది ఇక్కడ వాటర్ యొక్క ఫైనల్ లెవెల్ ఏంటంటే మిక్చర్ది 7 అవుతుందన్నమాట. ఓకేనా? సో అందులో పర్సంటేజ్ ఏంటి, ఆ 2 పార్ట్లు యాడ్ చేయడం వల్ల మనకి 7 అయ్యింది. అందుకే ఇక్కడ 2/7 వేసాను. ఓకేనా? ఇక్కడ సెకండ్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏమడుగుతున్నాడు, మొదటి 103 జత సంఖ్యల సగటు ఎంత అంటున్నాడు. అంటే ఈవెన్ నెంబర్స్ యొక్క ఫస్ట్ 103 ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు. సింపుల్ అండి. ఫార్ములా మీ అందరికీ తెలిసే ఉంటుంది, లార్జెస్ట్ నెంబర్ ప్లస్ స్మాలెస్ట్ నెంబర్ డివైడెడ్ బై 2. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 103 ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, 2, 4, 6 ఇలా యాడ్ చేసుకుంటూ ఎక్కడి వరకు వెళ్ళిపోవాలి. 103ని డబల్ చేస్తే 206 కదా. సో అంటే లార్జెస్ట్ నెంబర్ ఏమవుతుంది, 206. స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది, 2. ఈ రెండు కలిపితే ఎంత, 208 డివైడెడ్ బై 2 చేయండి, ఎంత వస్తుంది, 104 వస్తుంది. సో 104 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, ద సమ్ ఆఫ్ 8 నెంబర్స్ ఈజ్ 804, ఫైండ్ అవుట్ ద యావరేజ్. చూడండి, 804 అని వాడే అంటున్నాడు, 8 నెంబర్స్ అని వాడే చెప్తున్నాడు. యావరేజ్ మీ అందరూ తెలుసు కదా, సమ్ ఆఫ్ ద నెంబర్స్ అంటే వాడు ఇచ్చేసాడు, డైరెక్టర్గా ఇచ్చేసాడు. అంటే 804 డివైడెడ్ బై 8 చేసేయమంటున్నాడు. ఏమవుతుంది, 100 అవుతుంది. అంటే 100 పాయింట్ రావాలి. ఏముంది ఇక్కడ, ఆప్షన్ 3 ఉంది. సో అదే ఆన్సర్, 100.5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఏ మర్చెంట్ ఈజ్ పర్మిట్స్ 24 డిస్కౌంట్. అంటే ఇది ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించింది. 24 డిస్కౌంట్ ఆన్ హీజ్ అడ్వైజ్డ్ ప్రైస్ అండ్ మేక్స్ ద ప్రాఫిట్ ఆఫ్ 20%. వాట్ ఈస్ ద అడ్వర్టైజ్డ్ ప్రైస్ ఆన్ హీజ్ గెయిన్ 76 రూపీస్ అంటున్నాడు. అంటే ఒక వ్యాపారి తన ప్రకటనత ధరపై 24% డిస్కౌంట్ ఇచ్చి 20% లాభం పొందాడంట. అంటే ఇక్కడ చూడండి, 20% డిస్కౌంట్ ఇచ్చి 20% లాభం పొందాడంట. అతను 76 రూపాయలు లాభం పొందే ప్రకటిత ధర ఎంత అంటున్నాడు. సో వాట్ ఈస్ ద అడ్వర్టైజ్డ్ ప్రైస్ ఆన్ విచ్ హీ గెయిన్ 76 రూపీస్ అని చెప్తున్నాడు అనమాట. చూడండి, కొంచెం లాజికల్గా ఉంటుంది కానీ క్వశ్చన్ మాత్రం ఈజీయే. క్వశ్చన్లో మనకేమడుగుతున్నాడు, క్వశ్చన్లో మార్కెట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. సో మార్కెట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, 24% డిస్కౌంట్ ఇచ్చాడు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, మార్కెట్ ప్రైస్ని ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 100 అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు 100లో 24% అంటే 24 కదా. 100లో 24 తీస్తే ఎంత, 76, అంతే కదా. అంటే 76 పార్ట్స్ అనుకుందాం. సో ఇప్పుడు 76 అనుకుంటే యాక్చువల్గా ఇక్కడ మనకి ప్రాఫిట్ మనకి ఏంటి, 20% ప్రాఫిట్ వచ్చింది అన్నాడు. 20% ప్రాఫిట్ అంటే మనకి ఫ్రాక్షన్లో రాసుకుంటే 1/5 కదా. అంటే దీన్ని ఎలా రాసుకుంటాం, 6/5 అని రాసుకుంటాం ఇందాక చెప్పినట్లు. సో ఇక్కడ ఏమవుతుంది, 6/5 అంటే ఎప్పుడైనా చూడండి, డినామినేటర్లో ఉండేది ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ అంటాం, పైన ఉన్నది ఎప్పుడు కూడా సెల్లింగ్ ప్రైస్ అంటాం.
వీళ్ళిద్దరి మధ్య వచ్చిన డిఫరెన్సే ప్రాఫిట్ మాట. ప్రాఫిట్ ఎంత? 1 పార్ట్ ఈక్వల్ టు ఆల్రెడీ మనకి ఎంత అని ఇచ్చాడు? 76 రూపీస్ అని ఇచ్చేసాడు. అంటే ప్రాఫిట్ 76. అప్పుడు 1 పార్ట్ 76 అయితే అప్పుడు సిపి ఎంత అవుతుంది చెప్పండి? 76 × 5 కదా. 5 6 * 30, 5 7 * 35, 38. అంటే సిపి అంత మనకి 38 అంటే 380. ఇప్పుడు ఈ 380 ప్లస్ 76 చేస్తే నాకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది కదా. ఎంత వచ్చింది? 456 సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. అంతే. దీంతో మనం మార్కెట్ ప్రైస్ని ఈజీగా కనిపెట్టవచ్చు. అంటే 456 / 76 ఇంటూ 100 మాట. 76లో ఎంతలు పోతుంది ఇది? 76 6 చూడండి పోతుందా? 6 6 36, 6 7 42, 45. ఎస్, 76 1 76, 6. సో 600 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం కనిపెట్టాలన్నమాట. సో బేసిక్ ఫార్ములాస్ తెలిసినా యూజ్ చేసినా మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే 63 liters ఆఫ్ పెట్రోల్ వాజ్ poured into an empty storage tank. It was still 1% empty. How much petrol must be poured into the storage tank order to fill it అంటున్నాడు. చూడండి, ఇక్కడ 63 లీటర్ల పెట్రోల్ను ఖాళీ నిల్వ ట్యాంక్లో పోసాక అది ఇంకా 1% ఖాళీగా ఉందంట. ఇప్పుడు 1% ఖాళీగా ఉంది అంటే దాని అర్థం ఏంటి? 99% అయిపోయిందా? అంటే 63 లీటర్ల పెట్రోల్ను మొత్తం వీళ్ళ దగ్గర ఎంత పెట్రోల్ ఉంది? 63 లీటర్లు ఉంది. 63 లీటర్లు ఒక డొక్కులో వేశారు, అంటే ఒక ట్యాంక్లో వేశారు. ట్యాంక్లో వేసినప్పుడు 1% ఖాళీ ఉందంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1% అంటే ఎంత? 1/100 కదా. 1/100 అంటే ఖాళీ అన్నాడు కాబట్టి అది ఎంత అవుతుంది? 99/100 అవుతుంది కదా. సో 99/100 అంటే నువ్వు 99 పార్ట్స్ కంప్లీట్ చేస్తావు. ఎంత? 63 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ని. ఇప్పుడు నీకు ఫుల్ ఎంత ఉన్నదో ఎంత పర్సెంటేజ్ తెలియాలి అంటే 100 తెలియాలి. 100 తెలియాలంటే ఏమవుద్ది? 63 / 99 × 100 అవుతుంది. అంటే ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ కానీ చేసుకున్నాం అనుకోండి, ఏంటిది 9 టేబుల్లో పోతుంది కదా. 9 11s are 9 7s are 7/11 అంటే ఇది మనకి 9 7s are 63 కాబట్టి 63.63% వస్తుంది. ఇదే ఆన్సర్. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడదాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు ఇక్కడ? హౌ మెనీ నెంబర్స్ అప్ టు 310 ఆర్ డివిజిబుల్ బై 8 అంటున్నాడు. అంటే 8తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. ఎన్నని డైరెక్ట్గా చెప్పవచ్చు కదా. 310 / 8 వేయండి. 4s అవ్వదు, 3s వస్తుంది 24. ఇంక ఇక్కడ ఒక 6 1 7 70. 70కి దగ్గరలో ఏముంది? 8 కాబట్టి 38 నెంబర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఏ కంపెనీ ఎర్న్స్ ద ప్రాఫిట్. అంటే ఒక కంపెనీ ఉందంట. ఏ కంపెనీ ఎర్న్స్ ద ప్రాఫిట్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద 3 పార్ట్నర్స్. 3 పార్ట్నర్లకి పంచారంట. రేషియోస్లో 10:4:1 రేషియోలో పెంచారంట. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ షేర్ ఈజ్ 30545 టోటల్ ప్రాఫిట్ ఆఫ్ ది కంపెనీ. యాక్చువల్గా చూడండి, ఇక్కడ టోటల్ ప్రాఫిట్ ఆఫ్ ది కంపెనీ అంటున్నాడు. టోటల్ ప్రాఫిట్ ఆఫ్ ది కంపెనీ అంటే మొత్తం వీళ్ళు 3 రేషియో కలిపితే వచ్చేదే కదా టోటల్ ప్రాఫిట్. 3ని కలిపితే ఎంత వచ్చింది మనకి? 15 పార్ట్స్ వచ్చింది. అంటే 15 పార్ట్స్ అంటే 3 × 5 కదా. అంటే 3 × 5 అంటే ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా 5 తోటి డివిజిబుల్ అవ్వాలి, అలాగే 3 తోటి డివిజిబుల్ అవ్వాలి. 4th ఆప్షన్ అవుతుందా? అవ్వదు. 3 ఆప్షన్ అవుతుందా? అవ్వదు. అండ్ ఏ ఆర్ బి అవ్వాలి. ఇందులో చూడండి, సమ్ ఆఫ్ ద నెంబర్స్ చేస్తే మనకి 3తో డివిజిబుల్ అవ్వాలి. 9 6 ఇది డివిజిబుల్ అవ్వదు. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కావాలంటే చూడండి, 9 + 1 10, 16 19 24. 24 3 టేబుల్లో వస్తుంది కదా. అలాగే లాస్ట్ డిజిట్ 5 ఉంది, ఇది 5తో కూడా డివిజిబుల్ అవుతుంది అన్నమాట. సో సమ్ ఎందుకు చేయడం? మనం సమ్ చేసి టైం వేస్ట్ చేసుకునే బదులు మనం ఇలా చేసుకుంటే బెటర్ కదా. సో అందుకు ఈ మెథడ్ చెప్పాను అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ మన నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇది ట్రైన్కి సంబంధించిన క్వశ్చను. ఓకే, సేమ్ అడుగుతున్నాడో చూద్దాం. ఏ 275 meters లాంగ్ ట్రైన్ ఓవర్టేక్స్ ఏ మ్యాన్ మూవింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 6 km/h ఇన్ ద సేమ్ డైరెక్షన్ 45 seconds అంటున్నాడు. హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ దిస్ ట్రైన్ టు కంప్లీట్ ద క్రాస్ అనదర్ 280 meters లాంగ్ ట్రైన్ మూవింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ దట్ స్పీడ్ ఈజ్ 26 km/h. అంటే 275 మీటర్ల పొడవైన రైలు అదే దిశలో గంటకి 6 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న వ్యక్తిని 45 సెకండ్లో దాడుతుందంట.
ఇది 26 కిలోమీటర్ల పర్ గంటతో వేగంతో ప్రతికూల దిశలో వెళ్తున్న 280 మీటర్ల పొడవైన మరో రైలుని పూర్తిగా దాటడానికి ఎంత సమయం పడుతుంది అని అడుగుతున్నాడు అనమాట. సింపుల్ అండి. ట్రైన్స్ అండ్ మనకి ఎప్పుడైనా సరే ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి తగ్గట్టు మనం ఫార్ములా రాసుకోవాలి. అంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సేమ్ డైరెక్షన్ అన్నాడు. సేమ్ డైరెక్షన్ అంటే మనం ఏం చేస్తాం? మైనస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంతో మనకు తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. అయితే ఇక్కడ మనకి ట్రైన్ యొక్క డిస్టెన్స్ ఎంతో తెలుసు, ఎంత? 275 అని తెలుసు. బట్ ట్రైన్ యొక్క స్పీడ్ తెలీదు. అంటే అది -6 అంటే టీఎస్ -6. అంటే ఇక్కడ టీఎస్ అంటే ట్రైన్ యొక్క స్పీడ్. అందులో నుంచి మనిషి ఆ అబ్బాయి పరిగెడుతున్నాడంట 6 కిలోమీటర్ల పర్ వేగంతో గంటకి. ఆ అబ్బాయిని మైనస్ చేసాం. కాకపోతే ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చాడు, మనకి డిస్టెన్స్ మీటర్లో ఇచ్చాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ట్రైన్స్కి మనం మీటర్ కన్వర్షన్ అనేది చేసుకోవాలి. మీటర్ కన్వర్షన్ ఇప్పుడు కిలోమీటర్ పర్ అవర్ని మీటర్లో మార్చాలంటే ఏం చేస్తాను నేను? 5/18తో మల్టిప్లై చేస్తాను. ఓకేనా? ఇంటూ టైం. నేను పైన ఇగో ఈ ఫార్ములా బట్టే చేస్తున్నాను ఇదంతా. నా డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకేనా? టైం ఎంత? 45 సెకండ్స్ మాట. ఓకే, నేను అన్నీ రాసేసుకున్నాను, బాగానే ఉంది. ఓకేనా? ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతాయి ఇక్కడ? ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే 9 టేబుల్లో 9 2s are 18, 9 5s are క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఓకేనా? సో ఇక్కడ ఏంటి? 5 5s are 25 టేబుల్ ఇది ఎంతలో పోతుంది? 25 1s are 25 1s are అంటే 11s are పోతుంది ఈ 25 తోటి. ఓకేనా? 11 2s are ఇప్పుడు ఎంత వచ్చింది? 22 వచ్చింది. అంటే టీఎస్ -6 ఈక్వల్ టు 22 అంటే 6 అటు వెళ్తే టీఎస్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత వస్తుంది? 28 కిలోమీటర్ పర్ అవర్ వచ్చింది. ఓకేనా? కాకపోతే వాడు ఏమడుగుతున్నాడు? ఆపోజిట్లో ఒక ట్రైన్ వస్తుందంట. ఆపోజిట్లో వచ్చినప్పుడు ఏం చెప్పాను? స్పీడ్లు కలిపేయాలని చెప్పాను. ఆపోజిట్లో వచ్చే ట్రైన్ ఎంత స్పీడ్తో వస్తుంది? 26 కిలోమీటర్ పర్ అవర్తో వస్తుంది. 26 ఈ 28 రెండు కలిపితే ఎంత వచ్చింది? 48 54 అంటే 54 కిలోమీటర్ పర్ అవర్తో వచ్చిందన్నమాట. ఓకేనా? అయితే ఆ వచ్చిన ఇంకో ట్రైన్ యొక్క పొడవు ఎంత? 280. అంటే టోటల్ డిస్టెన్స్ బై మనం ఇప్పుడు మనకి ఆ రెండిట్ల యొక్క హౌ మచ్ టైం అంటే టైం ఈక్వల్ టు ఎంత? డిస్టెన్స్ బై స్పీడే కదా. టోటల్ డిస్టెన్స్ ఎంత? ఇది ఒక 275, ఇది ఒక 280. రెండు కలిపి డివైడెడ్ బై రెండు యొక్క స్పీడ్లు కలిపియాలి. ఎంత? 54. దీన్ని మళ్ళీ మనం గుర్తుపెట్టుకోండి, కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో మార్చాలి కాబట్టి 5/18 చేయాలి. 18 పైకి వెళ్ళిపోతుంది. 200 400 480 550 555 ఇంటూ 18 డివైడెడ్ బై 54 ఇంటూ 5 మాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి క్యాన్సిలేషన్ జరుగుతుందేమో చూడండి. క్యాన్సిలేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది? ఇక్కడ 5 టేబుల్లో పోతుందా? 5 1s are 5 111s are పోతుంది కదా. 5 111s are మనకి పోతుంది. 3 టేబుల్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా. 3 1s are 3 3 8s are. ఓకేనా? ఇది ఎంతలో క్యాన్సిల్ అయిపోతుంది? 3 3s are 9 3 7s are. ఇది 18 క్యాన్సిల్ అయిపోతుంది. 37 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, పీ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 48 days అండ్ క్యూ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 18 days. క్యూ వర్క్ డేట్ ఫర్ 15 days అండ్ పీ ఫినిష్ ద రిమైనింగ్ వర్క్ ఎన్ని రోజులు అని చెప్తున్నాడు. అంటే పీ ఒక పనిని 45 రోజుల్లో చేయగలడు. అదే పనిని క్యూ 18 రోజుల్లో పూర్తి చేస్తాడంట. అయితే క్యూ 15 రోజులు మాత్రమే పని చేసి మిగిలిన పని పీకి ఇచ్చేసాడు. పీ ఎంత సమయంలో పని చేస్తుందని చెప్పేసి మనకి ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. సింపుల్ క్వశ్చనే. సో చూడండి, పీ వచ్చేసి 48 days అండ్ క్యూ వచ్చేసి మనకి 18 daysలో చేయగలడు. అంటే ఇద్దరు కలిసి టోటల్ వర్క్ ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? 48కి 18కి ఎల్సిఎం ఎంత అవుతుంది? 144. సార్ ఎలా సార్ చెప్పేశారంటే చూడండి, పెద్ద నెంబర్ని ఏదైనా సెలెక్ట్ చేసుకొని అది ఆ టేబుల్లో వస్తుందో రాదో చూసుకొని దాన్ని డబల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. లేదు అనుకుంటే మీరు పక్కన ఈజీగా 48 అండ్ 18 ఇలా రాసుకొని దీనికి మీరు ఎల్సిఎం కట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 టేబుల్ తీసుకున్నాను అనుకోండి. 6 టేబుల్ ఇది 6 8s పోతుంది, ఇది 6 3s పోతుంది. ఇంటూ పెట్టుకొని 8కి 3కి ఎల్సిఎం ఎంత? 3 ఈజ్ ప్రైమ్ నెంబర్ కాబట్టి 8 3s 24. 6 24s ఎంత? 144 అంతే. సో ఆ విధంగా కూడా ఎల్సిఎం చెప్పచ్చు అన్నమాట. అంటే మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. సో టోటల్ వర్క్ మాట ఇది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే 48 అనేది ఇక్కడ ఏ టేబుల్లో వస్తుంది? 3s వస్తుంది. 48 3s 144. ఇక్కడ 18 8s 144. కనీసం 20 టేబుల్స్ అయినా మనం నేర్చుకోవాలి. ఓకేనా? అయితే ఇక్కడ మీరు గమనించండి, క్యూ అనేవాడు 15 రోజులు మాత్రమే పనిచేశాడు. అంటే క్యూ 8 కాబట్టి 15 రోజులు అంటే 15 8s ఎంత? 120 days పనిచేశాడు అనమాట. అంటే 144లో 120 తీసేస్తే ఇంకెన్ని ఉంటాయి? 24 days మాత్రం ఉంటాయి. ఈ మిగిలిన 24 days ఎవరు చేశారు?
మనకి పీ చేశాడు, అంటే 3 మాట ఎఫిషియన్సీ. సో ఆన్సర్ వచ్చేసి 8 రోజులు పనిచేశాడు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏమడుగుతున్నాడు, అభయ్ అండ్ భారత్. సో సేమ్ క్వశ్చనే, కెన్ డూ ఏ సెటన్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 17 days and 10 days, స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్ అండ్ ఆఫ్టర్ 3 days భరత్ లెఫ్ట్ అంట. సో ఇందాక లాంటి క్వశ్చనే అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ నేను ఆప్షన్స్ చేత్తో రాయడం అయితే జరిగింది, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనకి క్లమ్జీ అయిపోయింది కదా, సో ఏమనుకోద్దు, నేను ఆన్సర్ చెప్తాను ఇక్కడ. సో ఇక్కడ ఆన్సర్ మనం చూసినట్లయితే ఏంటి, అభయ్ అండ్ భారత్. నేను జస్ట్ ఏ అండ్ బి అనుకుంటాను అంతే, మనం టైం వేస్ట్ చేయకూడదు కదా. సో భారత్ బి, సో 10 మాట. సో ఇద్దరికి ఎల్సిఎం ఏంటి, 17 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ కాబట్టి ఎల్సిఎం డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేసేయడమే, అంటే 17 10s are 170. దిస్ ఈజ్ ద టోటల్ వర్క్ కదా. సో ఇదే టోటల్ వర్క్ కదా. సో ఇద్దరి యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది అప్పుడు, ఇది 17 10s are అవుతుంది, ఇది 10 17s are అవుతుంది. సో ఇద్దరిది కలిపితే మనకి 27 వస్తుంది, అంతే కదా. సో అయితే ఇక్కడ మనకి భరత్ 3 రోజులు పనిచేశాడు. సో భరత్ ఎంత ఎఫిషియన్సీ, భరత్ యొక్క ఎఫిషియన్సీ అంటే భరత్ 3 రోజుల తర్వాత వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ అభయ్ అండ్ భరత్ 3 రోజులు, అంటే ఇద్దరు కలిసి 3 రోజులు పనిచేశారు. అంటే 27 days ఇద్దరు కలిసి చేశారు 3 రోజుల వరకు. 27 3s are అంటే 3 7s are 21, 3 2s are 6, 8 అంటే 81 days ఇద్దరు కలిసి పనిచేశారు. సో 170 రోజుల్లో 81 రోజులు తీసామనుకోండి, మనకి ఎంత ఉంటుంది, ఇంకా 89 ఉంటుంది. సో ఈ 89 రోజులు ఎవరు చేశారు పని, ఓకేనా. ఈ 89 రోజులు ఎవరు చేశారు మనకి, ఎవరు, అభయ్ చేశాడు. ఎంత, 10. యాక్చువల్గా 89/10 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కానీ ఇచ్చిన ఆప్షన్స్లో 1511/170, 1513/172, 1515/171. చూడండి వాడు ఎంత తెలివిగా ఇచ్చాడంటే 89/10 అనేది ఆప్షన్ లేదు. మనం చేసింది తప్పు అనుకుంటారు, కాదు, మనం చేసింది కరెక్టే. కానీ ఇచ్చిన ఆప్షన్స్ బట్టి మనం వెళ్ళాలి, ఓకేనా. సో అది ఇక్కడ 4th ఆప్షన్ మీరు చూసినట్లయితే 1513/17 ఉంది కదా, 170 ఉంది కదా, ఇది 17 టేబుల్లో పోతుంది. ఇది 17 89s are 17 10s are. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇచ్చిన ఆప్షన్స్ని మనం క్యాన్సిల్ చేసుకుంటే 17 టేబుల్ తోటి అప్పుడు మనం చేసిన ఆన్సర్ వస్తుందన్నమాట. సో ఈ విధంగా అడిగాడు ఈసారి క్వశ్చన్ మాత్రం. ఇలా అడిగితే కొంచెం మన వాళ్ళు కొంతమంది తెలియని వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నమాట, ఓకేనా. సో అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి, అది మాత్రం. నెక్స్ట్ 11th క్వశ్చన్ మనం ఇక్కడ చూసినట్లయితే, ఆన్ ద ఐటమ్ ఆఫ్ మార్కెట్ ప్రైస్ 180, 15% డిస్కౌంట్ ఇచ్చారు, అలాగే క్యాష్ బ్యాక్ 25 రూపీస్ ఆఫర్ చేశారంట. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ దిస్ ఐటమ్ ఎంత అని చెప్పేసి మనకి అడుగుతున్నారు ఇక్కడ. అంటే సెల్లింగ్ ప్రైస్, అమ్మిన ధర ఎంత అని చెప్పేసి అడుగుతున్నారన్నమాట. సో ఎప్పుడైతే డిస్కౌంట్ అనేది మనకి 15% ఇచ్చారో, 15% అంటే ఫ్రాక్షన్ ఎలా రాసుకోవచ్చు, 3/20 అని రాసుకోవచ్చు. సో డిస్కౌంట్ అంటే మైనస్ కాబట్టి ఇది ఎంత అవుతుంది, 20లో 3 తీస్తే 17/20. ఎప్పుడైనా మీకు చెప్పాను, డినామినేటర్లో ఉండేది మార్కెట్ ప్రైస్ అయితే న్యూమరేటర్లో ఉండేది సెల్లింగ్ ప్రైస్ అని చెప్పాను. వీళ్ళిద్దరి మధ్య వచ్చే డిఫరెన్సే డిస్కౌంట్ అని చెప్పాను కదా. సో ఇక్కడ మనకు మార్కెట్ ప్రైస్ ఆల్రెడీ చెప్పాడు వాడు, మార్కెట్ ప్రైస్ ఎంత 180 అని చెప్పాడు. అంటే 20లో 180లో ఎంతలు పోతుంది, 20లోని 9s are కదా, అంతే కదా, 9s are పోతుంది. ఇప్పుడు 17 9s are ఎంత అవుతుంది, 17 9s are ఎంత అవుతుంది, 153 అవుతుంది. అయితే మీరు అనుకోవచ్చు ఆప్షన్లో 153 లేదు కదా అని. మీరు ఇక్కడ గమనించండి, ఇంకొక 25 రూపాయలు తగ్గించాడు ఎక్స్ట్రాగా డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత. ఆ 25 రూపాయలు ఇందులో నుంచి తీసేయండి. 20 తీసేస్తే 125, 3 తీసేస్తే 125 అంటే 128 వస్తుంది కలిపితే. సో 128 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి అడు డబ్బులు 25 రూపాయలు మళ్ళీ ఎక్స్ట్రాగా క్యాష్ బ్యాక్ ఇచ్చాడనమాట. సో అది ఇక్కడ మనకు చెప్తున్నాడు, ఓకేనా. సో అది మాట. నెక్స్ట్ ఇక్కడ మనం క్వశ్చన్ చూసినట్లయితే ఏమంటున్నాడు, ఏ మ్యాన్ రైడింగ్ ఏ బైసైకిల్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 21 km/h క్రాసెస్ ఏ బ్రిడ్జ్ ఇన్ 6 minutes అంట. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది బ్రిడ్జ్ అని అడుగుతున్నాడు. సో లెంత్ ఆఫ్ ది బ్రిడ్జ్ ఏంటని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సింపుల్ అండి, ఇక్కడ మనకి స్పీడ్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, డిస్టెన్స్ కనిపెట్టాలంటే మనం 21 × 6 minutes అని ఇచ్చాడు. దీన్ని నేను 6/60 అని రాసుకుంటాను, ఓకేనా. సో 6/60 అని రాసుకుంటే ఇది 6 1s are, ఇది 6 10s are అవుతుంది. ఇది 2.1 kilometers వస్తుందన్నమాట. సో ఆప్షన్ 2.1, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 13th క్వశ్చన్ మనం ఇక్కడ చూసినట్లయితే 2% of 5% of నెంబర్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ దట్ నెంబర్ అని చెప్పేసి
అడుగుతున్నాడు అనమాట. సో ఇలా ఇచ్చినప్పుడు డైరెక్టర్గా అండి 2% ఆఫ్ 5% అంటే ఇక్కడ మనకి 1/10 అని డైరెక్టర్ చెప్పొచ్చు అన్నమాట. సో 10% 1/10 అంటే 1/10 అంటే ఎంత అవుతుంది? 0.1 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 2 బ్యాంక్స్ ఏ అండ్ బి, ఇక్కడ మనకి 2 బ్యాంక్స్ ఏ అండ్ బి ఆఫర్స్ ఏ లోన్ 3.5 6% ఇచ్చారు. క్వశ్చన్ ఒకసారి చూద్దాం. అయితే 3.5% 6% per annum respectively. David borrowed an amount of 4,80,000 from each bank. Find the positive difference between the amounts of the simple interest paid to 2 years 2 banks by David after 4 years అని అడుగుతున్నాడు. అయితే క్వశ్చన్ మీరు జాగ్రత్తగా గమనించండి. ఒకటి 3.5 ఇంకోటి 6, అయితే 2 బ్యాంక్స్ నుంచి ఫైండ్ ద పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ద అమౌంట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ పెయిడ్ బై ద బ్యాంక్ ఆఫ్టర్ 4 years అన్నాడు. అంటే ఎప్పుడైనా మనం సింపుల్ ఇంట్రెస్ట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కనిపెట్టాలి అంటే మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్లో రేట్ ఇంటూ టైమే కదా చేస్తాం. రేట్ ఇంటూ టైమేగా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3.5 4 years కంటే ఎంత అవుతుంది? 3 5s are 20 అండ్ 4 3s are 12 14 అంటే పాయింట్ పెట్టుకుంటే 14% వచ్చింది. అంటే ఒక సంవత్సరానికి గాను 14%. ఇంకోటి ఎంత అవుతుంది? 6 4s are 24% అవుతుంది. సింపుల్. ఈ 24%లో మీరు 24%లో ఎంత? 24% ఆఫ్ 4,80,000 ఎంతో చూడండి. సో ఇక్కడ పర్సంటేజ్, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 24తో మనం మల్టిప్లై చేయాలి. సో 24తో మనం మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది ఇక్కడ? సో 24 8s 24 4s 24 8s చేస్తే మనకి 1152 అంటే 00 వేసుకుంటే ఎంత? 11,000 1,15,200 ఎంత వస్తుంది? ఓకేనా? సో ఇప్పుడు 14% మనం చూసినట్లయితే 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. 14 × 48 అంటే 67,200 వస్తుంది. సో ఏముంది? ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 48,000 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏమంటున్నాడు? ఇన్ వాట్ రేషియో షుడ్ షుగర్ కాస్టింగ్ 84 rupees per kg be mixed with sugar costing 59 rupees per kg by that selling the mixture at 73.7 per kg అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. చూడండి, ఎప్పుడైనా సరే ప్రాఫిట్ వచ్చేసి 10% ఇస్తున్నాడు. ఇది మిక్చర్ అండ్ అలిగేషన్కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 CPs ఇచ్చాడు అనుకోండి, ఈ మధ్యలో కూడా CPA ఉండాలి, అప్పుడే మనం రేషియో కనిపెట్టగలం. కానీ వాడు 2 CPs ఇచ్చి ఒక SP ఇచ్చాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 73.7 అనేది ఒక సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు దీన్ని మనం ఎలాగ మార్చుకోవాలి? మనం CPగా మార్చుకోవాలి. సో ఎలా మారుస్తాం? 73.7 అంటే మనకి కాస్ట్ ప్రైస్ వచ్చేసి మనకి ఏంటి? ఇక్కడ ప్రాఫిట్ వచ్చేసి 10% అంటున్నాడు కదా. సో 10% అంటే ఎంత? మనకి 110. మనం 110 కదా అనుకుంటాం. ఓకే. సో ఇక్కడ పాయింట్ తీసేస్తే నేను 110 × 10 × 100 చేస్తాను. సో ఇప్పుడు ఎంత వస్తుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ పాయింట్ లేదు. ఇది ఎంతలు? 11 6s are 66, ఇంకా 7 ఉంటుంది, 67. ఓకే, నాకు CP వచ్చేసింది 67. అది ఇక్కడ సబ్మిట్ చేసుకుంటాను 67. వాడు ఆల్రెడీ క్వశ్చన్లో నాకు ఏం చెప్పాడు? ఒక CP ఏంచో 84 అని, ఇంకొక CP ఏమించో 59 అని చెప్పాడు. సో డిఫరెన్స్ తీసేసుకోండి. సో 84లో 67 తీసేసి 67లో 59 తీసేయండి. 8:17 వచ్చింది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 8:17. సో ఈ విధంగా చేయాలన్నమాట. అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చూస్తాడు. మనం ఏంటంటే అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా? సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి. ఫైండ్ ద రెసిప్రోకల్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ గివెన్ నెంబర్స్ అని అడుగుతున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద రెసిప్రోకల్స్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ది గివెన్ నెంబర్స్ అని అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ మనం చూసినట్లయితే ఇక్కడ క్వశ్చన్ నేను ఇక్కడ రాయాలి, ఇక్కడ క్వశ్చన్ రాయలేదు. సో ఇక్కడ నేను టైపింగ్ ప్రింటింగ్ పర్లేదు, సో అందుకే ఇప్పుడు రాశాను. ఇది క్వశ్చన్ అన్నమాట. సో ఇలా మనకి ఫ్రాక్షన్స్ ఇచ్చి వీటి యొక్క రెసిప్రోకల్స్ యొక్క సమ్ అంటున్నాడు. అంటే రెసిప్రోకల్స్ యొక్క సమ్ అంటే ఇప్పుడు 2/5 ఉందా, దీన్ని 5/2 అని రాసుకుంటాం. తర్వాత 4/5 అని రాసుకుంటాం. ఓకేనా? ఇక్కడ 6/8 క్యాన్సిల్ అయిపోయి చేసుకోవచ్చు. 2 3s are 2 4s are క్యాన్సిల్ అయిపోతుంది. అంటే అది 4/3 అవుతుంది. ఆ తర్వాత ఇది 5/6 అవుతుంది. ఇది కూడా 3 2s are 3 3s are అంటే అదేమవుతుంది? 2/3 అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మాట. సో ఇప్పుడు మనం ఏంటి, దీనికి ఎల్సిఎం చేసుకొని చేయడమో లేదంటే మొత్తాన్ని యాడ్ చేసి
ఒక ఫ్రాక్షన్ వాల్యూ వస్తుంది, అదే మన ఆన్సర్ అవుతుంది. ఇది మీరు హోంవర్క్ చేయండి, ఓకేనా. సో మ్యాక్సిమం చెప్పేసాను, ఎల్సిఎం చేసి దాన్ని చేయడమే, ఇందులో ఏమీ లేదు. అయితే ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఏంటి, సింప్లిఫికేషన్కి సంబంధించింది అడుగుతున్నాడు. చూడండి, సింప్లిఫికేషన్కి సంబంధించింది మీరు ఆల్రెడీ చేసేయగలరు, బట్ ఏంటంటే ఇది ఒక సమ్ చెప్తాను, నెక్స్ట్ నుంచి నేను కొంచెం అవాయిడ్ చేస్తాను, మన టైం సేవ్ అవుతుంది. సో 9 క్యూబ్ అంటే 729 మైనస్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ ఇది 19 అంటే 19 1 జార్ 19 2 జార్ కదా, 2 స్క్వేర్ అంటే మళ్ళీ 4 వస్తుంది, మైనస్ 8 ప్లస్ 2 9 జార్ 18. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ -4 + 4 క్యాన్సిల్ అయిపోతుంది. సో -8 + 18 అంటే ఇక్కడ ఒక 10 వస్తుంది. 729 + 10 అంటే మనకి ఎంత ఉంటుంది, 739 ఉంటుంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం బాడ్మాస్ రూల్ని అప్లై చేసుకునైనా నార్మల్గా ఇలా చేసేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం మనం చూసినట్లయితే 530, ఇక్కడ మనకి లార్జెస్ట్ నెంబర్ అని అడుగుతున్నాడు అనమాట. అంటే ఎల్సిఎంకి సంబంధించిన ప్రాబ్లం. లార్జెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్ ద, సో 203, 359, 437, 593 లివింగ్ ద రిమైండర్ 8 ఇన్ ద ఈచ్ కేస్. చూడండి, ప్రతి నెంబర్లో నుంచి అంట 8 అనేది రిమైండర్ వస్తుందంట, ఓకేనా. 8 అనేది రిమైండర్ వస్తుంది, ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నాడు. సో ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ అంటే ఎప్పుడు కూడా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, సో ఇక్కడ నెంబరు ఇచ్చిన ఆప్షన్స్లో, సో ఇక్కడ మనం 2 టైప్స్లో చేయొచ్చు. ఆప్షన్ తీసి డైరెక్ట్గా చూడొచ్చు, లేదు అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్లో రిమైండర్ అనేది 8 వస్తుందని చెప్తున్నాడు కదా. సో ఆ 8 అనే నెంబరు ఇక్కడ ఇచ్చిన నెంబర్స్లో మైనస్ చేసేయండి, ఓకేనా. సో అంటే ఇప్పుడు ఏంటి, 203లో నుంచి 8 తీస్తే 195, తర్వాత 359లో నుంచి 8 తీస్తే మనకి ఎంత, 351, అంతేనా. తర్వాత 437లో నుంచి 8 తీస్తే 429, అలాగే 593లో నుంచి 8 తీస్తే ఎంత అవుతుంది మనకి, 585ఏనా, అంతేనా, 585. సో ఇప్పుడు ఇచ్చిన నెంబర్స్లో మనకి ఏ నెంబర్ దీంతో డివిజిబుల్ అవుతుందో చూడండి. సో సింపుల్గా చెప్పొచ్చు, 39తో ఫర్ ఎగ్జాంపుల్ 39లో 195 ఎంత పోతుంది, 39 5 జార్ 195 కదా, 9 5 జార్ 45, 9 3 జార్ 15, 195. సో ఈ విధంగా మనం చెప్పొచ్చు అన్నమాట. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఉంది, సో ఇది అవ్వదు. సో ఇక్కడ ఈ నెంబర్స్ ఇక్కడ 5 ఉంది, 9 ఉంది. సో అలాగా మనం ఇచ్చిన నెంబర్స్ ఏవి అవుతాయి ఏవి అవ్వలేవని మనం చెక్ చేసుకోవాలన్నమాట ఇటువంటి ప్రాబ్లమ్స్కి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, దేర్ ఆర్ 9306 స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్ అండ్ ద రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఇన్ ద స్కూల్ ఈజ్ 41:25, దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద స్కూల్ అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే 41:25 అంటే 9306 స్టూడెంట్స్ ఉన్నారంట. చూడండి, ఇక్కడ మనకి ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అని అడుగుతున్నాడు. మనకి ఏమడుగుతున్నాడు, నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది అంటే పాఠశాలలో అబ్బాయిల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. అబ్బాయిల సంఖ్య రేషియో ఎంత ఇచ్చాడు, ఇక్కడ 41 ఇచ్చాడు. అంటే ఇచ్చిన ఆన్సర్ 41, అంటే 1 ఉందంటే లాస్ట్లో కూడా ఖచ్చితంగా మనం ఏంటంటే 41 తోటి మనకి ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా ఏంటి, 41తో మనకి డివిజిబుల్ అవ్వాలి, అంతే కదా. సో 41తో డివిజిబుల్ అవ్వాలి. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఏది 41తో డివిజిబుల్ అవుతుందో మీరు చెక్ చేసుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే ఎంతలది. సో ఆప్షన్స్లో ఈచ్ వన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే మీరు కలిపైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ మీరు చూసారనుకోండి, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి 5781 ఉంది కదా. 5781 అనేది 41లో డివిజిబుల్ అవుతుంది అవ్వదా, 41 1 జార్ 41, ఇంకెంత మిగిలింది 9 7 17 16, 168 అంటే 41 4 జార్ 164, అంటే ఇంకా 4 మిగిలింది, 41 1 జార్ 41, అంతే. సో అంటే ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా అయినా చెప్పచ్చు, లేదు నేను ఇలా చెప్పలేను సార్ అంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చారు కాబట్టి బాయ్స్ 41 గర్ల్స్ 25, ఇద్దరు రేషియో కలిపితే ఎంత 40 60 65 66 పార్ట్స్ 9306 మాట. అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది, 9306 డివైడెడ్ బై 66. బాయ్స్ అడిగాడు కాబట్టి ఇంటూ 41 చేస్తారు, అప్పుడు మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అన్నమాట. సో అప్పుడు మీరు క్యాన్సిలేషన్ చేసుకోవాలి. మరి ఇక్కడ 11 6 జారు 11 8 జార్ 88, ఓకేనా. 50 అంటే 11 4 జార్ 44, 11 6 జార్ మళ్ళీ 6 టేబుల్లో 6 1 జారు 6 1 జార్ 6, 6 4 జార్ 6 1 జార్ అంటే 141 ఇంటూ 41 చూసారు కదా. సో ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే మీకు 5781 వస్తుంది, ఓకేనా. సరే, సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సింప్లిఫికేషన్ ప్రాబ్లం, ఇది టైప్ చేయడానికి అవ్వలేదు అందుకే ఇలా రాశాను. సో ఒకసారి వీడియో పాజ్ చేసి మీరు ట్రై చేయండి.
సో నెక్స్ట్ ఇక్కడ మనం ప్రాబ్లం చూసినట్లయితే ట్రైన్కి సంబంధించిన ప్రాబ్లం అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? 646 మీటర్స్ లాంగ్ ట్రైన్ అంట క్రాసెస్ ఏ మ్యాన్ వాకింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 4.5 km/h ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఇన్ 24 seconds. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. అంటే ఇందాక నేను ఆల్రెడీ ఇటువంటి ప్రాబ్లం మనం చేసాం. సో ఏం చెప్పాను నేను? డిస్టెన్స్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్ ఫార్ములా వేసేసుకోమని చెప్పాను కదా. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ డిస్టెన్స్ ఇస్తాడు కదా. సో డిస్టెన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చెప్తాం? డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇన్ టైం. ఈ ఫార్ములాని అలా వేసేయండి. ఏమవుతుంది? డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 646 ఇచ్చాడు. ఈక్వల్ టు స్పీడ్ ఎంత ఇచ్చాడు? ఏ మ్యాన్ వాకింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 4.5 km ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. మనకి ట్రైన్ స్పీడ్ ఎంతో ఇవ్వలేదు ఇక్కడ, కానీ ఎదురుగుండా ఒక మనిషి వస్తున్నాడంట. అంటే ఇప్పుడు బాలయ్య బాబులాగా ట్రైన్కి ఎదురుగా పరిగెట్టుకుంటూ వస్తున్నాడు అనమాట 4.5 km/h తోటి. అది కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాడు. ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినప్పుడు, వ్యతిరేకంగా వచ్చినప్పుడు ప్లస్ చేయాలి కదా. అంటే ట్రైన్ స్పీడ్ నాకు ఎంతో తెలియదు కాబట్టి ట్రైన్ స్పీడ్ని టీఎస్ అని రాసుకొని ఆపోజిట్లో వచ్చిన మ్యాన్ స్పీడ్ 4.5 km/h. కానీ డిస్టెన్స్ మీటర్లో ఉంది, మరి స్పీడ్ km/hలో ఉంది, మరి దాన్ని కన్వర్ట్ చేయాలి కదా. సో అందుకే ఇక్కడ 5/18 రాసుకుంటాను. ఇంటూ టైము, టీ అంటే ఎంత ఇచ్చాడు మనకి? 24 seconds కదా. సో 24ని ఇక్కడ రాసుకుంటాను. ఓకేనా. సో ఇప్పుడు మనం చూసినట్లయితే 6 టేబుల్లో పోతుంది కదా, లేదంటే 3 టేబుల్లో పోతుంది కదా. 6 3s are 6 4s are, అంతేనా. సో ఇంకా క్యాన్సిలేషన్ అవుతుందా? సో ఇంకా క్యాన్సిలేషన్ చేయాలంటే 4 టేబుల్లో 4 1s are, ఇది 4 టేబుల్ ఎంతలో పోతుంది? 4 1s are 4, 4 6 are, అంతేనా. 4 1s are 4, 4 టేబుల్లో పోతుంది. 2 టేబుల్లో పోతుంది అనుకుంటా. సో 2 2s are అని పెట్టుకొని ఇక్కడ 2 3s are, 2 2s are 323 ఉంది. ఓకేనా. 323 ఉంది. 5 2s are 10 అంటే 323 ఇంటూ, అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ? టీఎస్ ప్లస్ 4.5 నాలుగు వదిలేయండి. 323 ఇంటూ 3 డివైడెడ్ బై 5 2s are 10 అయితే డివైడెడ్ బై 10 వస్తుంది. అంటే 96.9 వచ్చింది. 4.5 వస్తే మైనస్ అవుతుంది కాబట్టి టీఎస్ ఈక్వల్ టు ఏమవుతుంది? 96.9 మైనస్ 4.5 మైనస్ చేస్తే మనకి ఆన్సర్ 92.4 వస్తుంది అన్నమాట. సో 92.4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం వేసుకొని నేను చేస్తాను డైరెక్ట్గా. మనకి ట్రైన్ స్పీడ్ అంతా ఇవ్వలేదు అంతే. సో అదే అడిగాడు అక్కడ. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం మనం చూసినట్లయితే ఏమడుగుతున్నాడు? ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ 80,000 10% per annum 2 years కాంపౌండెడ్ యాన్యువల్లీ అంట. సో ఇక్కడ మనం గమనించినట్లయితే నేను ఎన్నోసార్లు చెప్పాను, 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగితే చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మెథడ్ నెంబర్ 1 మనం చూసినట్లయితే ఇప్పుడు 10% 2 years అంటే ఏం లేదు, కలిపియండి. మీరు ఈ ఫార్ములా తెలుసు కదా మీకు, A + B + AB/100 అంటే 2 years అడిగాడు కదా. 2 years అని అడిగితే ఏంటి? 10 + 10 + 10 × 10/100 అంటే 1 కదా అవుతుంది. అంటే ఎంత అవుతుంది? 21% అని అవుతుంది. అంతే కదా, 21% అవుతుంది. 2 yearsకి 10% అంటే ఎంత అవుతుంది? 21% అవుతుంది. అప్పుడు 21/100 ఇంటూ 80,000 చేశారనుకోండి. అందుకనే ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోతే 8 16800. 16800 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే. సో అయిపోయింది అన్నమాట, సింపుల్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా చాలా ఈజీ అండి. ఒక అథ్లెట్ అంట తన యొక్క డిస్టెన్స్ 372 మీటర్స్ని 186 సెకండ్స్లో ఫస్ట్ ల్యాప్ అయితే సెకండ్ ల్యాప్ వచ్చేసి సేమ్ లెంత్ అంట, అంటే 372 మీటర్స్ని 62 సెకండ్స్లో కంప్లీట్ చేశాడంట. సో వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ అని అడుగుతున్నాడు. సింపులే కదండి. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి? మనందరికీ తెలుసు. యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైమే కదా ఫార్ములా మనకి యావరేజ్ స్పీడ్ యొక్క ఫార్ములా. అంటే ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అంటే 372 మీటర్స్ సేమ్ లెంత్ అంటున్నాడు. అంటే 2 సార్లు 372 + 372 ఎంత అవుతుంది? 744 అవుతుంది కదా. డివైడెడ్ బై టోటల్ టైం ఎంత? ఇక్కడ 186 సెకండ్స్, ఇక్కడ 62 సెకండ్స్. రెండు కలిపితే ఎంత అవుతుంది? 248 కదా అవుతుంది. సో ఓకేనా. ఇక్కడ 4 ఉంది, 8 ఉంది. 8 టేబుల్లో 4 ఎప్పుడు వస్తుంది? 3 వస్తుంది. సో 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఎక్కడుంది? 3 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం మనం చూసినట్లయితే, సో ఈ నెంబర్ 30,000 ఈజ్ ఇంక్రీజ్డ్ సక్సెస్ఫుల్లీ బై 10%, 20%, 30%. ఫైండ్ ద ఓవరాల్ ఇంక్రీజ్ ఇన్ పర్సంటేజ్ అని చెప్పేసి అడుగుతున్నాడు మనకి ఇక్కడ. సో ఇది మనం 3% ఇచ్చాడు కాబట్టి మనం డైరెక్ట్గా 2 మెథడ్స్ ఉంటాయి. సో నన్ను అడిగితే 2 చేసుకోవడం బెటర్. అంటే ఫస్ట్ ఈ 2 తర్వాత దీంతో చేసేయాలి. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను మీకు ఫార్ములా ఏమని? A + B + AB/100 అని చెప్పాను కదా. సో ఇదే మెథడ్ మనం యూజ్ చేసేవచ్చు అన్నమాట. సో ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి, సో 10 20 అంటే 10 + 20 అంతా 30, 10 × 20 అంటే 32, అంతే కదా.
సో 32% వచ్చింది. ఇంకోటి ఏంటి 30%. మళ్ళీ ఈ రెండిటికి ఎంత అవుతుంది 30 30 60 62 ప్లస్ 32 ఇంటూ 30 డివైడెడ్ బై 100 కదా, 0 క్యాన్సిల్ అయిపోతుంది. 3 2 జార్ 6 3 3 జార్ 9 9.6 అంటే 62కి 9.6 కలిపితే ఎంత వస్తుంది మనకి 71.6 ఎంతో వస్తుంది. అంటే ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనం నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే సో ఏం అడుగుతున్నాడు, ఏ షాప్ కీపర్ అలౌస్ హిస్ కస్టమర్ 8% ఆఫర్ ఆన్ ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ స్టిల్ గెట్స్ ద ప్రాఫిట్ 19.6%. వాట్ ఈస్ ద యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ఆర్టికల్ మార్కెట్ 5200 అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సో ఇది మనకి సింపులేనండి, మీకు తెలిసే ఉంటుంది ఫార్ములా. మార్కెట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ ఈ ప్రాఫిట్ డిస్కౌంట్లో మెన్షన్ చేసినప్పుడు మనకి ఈ ఫార్ములా బాగా యూజ్ అవుతుంది. మార్కెట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 100 ప్లస్ ఆర్ మైనస్ పీ డివైడెడ్ బై 100 మైనస్ డిస్కౌంట్. సో ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మాట. సో మనకి ఈజీగా సాల్వ్ చేసేవచ్చు. ఓకేనా, మీరే సాల్వ్ చేస్తారు ఎందుకంటే మార్కెట్ ప్రైస్ ఆల్రెడీ మనకి ఇచ్చాడు 5200 అని, డివైడెడ్ బై సిపి ఈక్వల్ టు 100 ప్లస్ ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ 19.6 కదా, అంటే ఎంత అవుతుంది 19.119.6% కదా. అలాగే డిస్కౌంట్ ఎంత ఇచ్చిన మనకి 8% కదా, 100లో 8 తీసేస్తే 92 ఉంటుంది. అంటే వాడు మనకి సిపిఐ కదా అడిగాడు, ఇప్పుడు మనకి ఏం అడిగాడు సిపిఐ కదా అడిగాడు, అంటే సిపి ఈక్వల్ టు ఏమవుతుంది 5200 ఇంటూ 92 డివైడెడ్ బై 119.6 కదా. సో దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అన్నమాట. సో ఇంతకన్నా ఇంకేముంది చెప్పండి. సో అంతే క్యాలిక్యులేషన్ మనకు రావాలి ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు ఇక్కడ, ఏ డైమెన్షన్స్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ సాలిడ్ ఆర్ 41 సెంటీమీటర్స్ 40 సెంటీమీటర్స్ 9 సెంటీమీటర్స్ వాట్ ఈస్ ద సర్ఫేస్ ఏరియా అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే యాక్చువల్గా చెప్పాలి అంటే మీకు తెలుసు కదా, ఒక రెక్టాంగులర్ సాలిడ్ అన్నాడంటే మనకి సాలిడ్ అనేది యాక్చువల్గా ఇలా ఉంటుంది. అంటే అదేంటి క్యూబాయిడ్ టైప్లో. ఓకేనా, క్యూబాయిడ్ అన్నీ సరిగ్గా గీయలేదు ఇక్కడ. యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం ఇలా ఉంటుంది. ఓకేనా, సో దీనికి సర్ఫేస్ ఏరియా అంటే మనకు ఫార్ములా ఏమొస్తుంది, దీనికి సర్ఫేస్ ఏరియా అంటే ఫార్ములా ఏమొస్తుంది 2 ఇంటూ ఎల్బి ప్లస్ బీహెచ్ ప్లస్ హెచ్ఎల్ అయినా వస్తుంది మనకి. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో ఎల్బిహెచ్ఏ కదా ఇవి. అంటే ఇప్పుడు దీని ప్రకారంగా ఫార్ములా ప్రకారంగా వేసుకుంటే 2 ఇంటూ 41 ఇంటూ 40 ప్లస్ 40 ఇంటూ 9 ప్లస్ 9 ఇంటూ 41 కదా అవుతుంది. అప్పుడు వీటిని మల్టిప్లై చేస్తే మనం ఈ 41 అంటే ఇది ఎంత అవుతుంది 160 ప్లస్ 360 ప్లస్ 369 కదా అవుతుంది. ఈ మొత్తాన్ని యాడ్ చేయండి ఎంత అవుతుంది 2369 ఇంటూ 2ని మళ్ళీ డబల్ చేస్తే మనకి 738 అవుతుంది. అంటే 4738 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days అండ్ బీ కెన్ డూ ఇట్ ఇన్ 15 days. సో విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ సి దే కంప్లీటెడ్ ద వర్క్ ఇన్ 2 days. అయితే సి ఒక్కడే ఎన్ని రోజుల్లో పనిచేస్తాడని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. చూడండి చాలా అంటే చాలా ఈజీ. ఈ టైప్ ఆఫ్ సమ్స్ మనం చాలా చూస్తూ ఉన్నాం రైల్వేలో. సో ఏ అనేవాడు 10 రోజుల్లో చేస్తాడు, బి అనేవాడు 15 రోజుల్లో చేస్తాడు. కానీ వీళ్ళిద్దరికంట సి కానీ హెల్ప్ చేస్తే అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి హెల్ప్ చేస్తే 2 daysలో అయిపోతుందంట పని. సో ఇప్పుడు వీళ్ళు ముగ్గురికి వీళ్ళు 3 పనులకి ఎల్సిఎం తీస్తే మనకి ఏమొస్తుంది 15 పెద్ద నెంబర్ కాబట్టి 30 ఈజ్ ద ఎల్సిఎం. ఇది టోటల్ వర్క్. సో ఇప్పుడు మన ఎఫిషియన్సీ చూసినట్లయితే 10 3s 15 2s 215 సార్. ఇప్పుడు మనకి సి ఎలా కదా అడిగాడు. ఇప్పుడు ముగ్గురు 15 అయితే వీళ్ళిద్దరు కలిపి ఎంత 5 కదా, 15లో 5 తీస్తే ఎంత 10. అంటే సి ఒకడే 10 చేస్తాడు. అంటే ఇప్పుడు సి గురించి అడిగాడు కాబట్టి సి ఈక్వల్ టు టోటల్ వర్క్ డివైడెడ్ బై సి యొక్క ఎఫిషియన్సీ ఎంత 10 అంటే 3 days మాట. అంటే 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది యాక్చువల్గా ఆప్షన్ కాదు, 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో అది. అలాగే ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సో ఏమడుగుతున్నాడు ఇక్కడ, ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ హూజ్ డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 88 సెంటీమీటర్స్ అని అడుగుతున్నాడు. అసలు సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ అంటే మనం యాక్చువల్గా ఇక్కడ క్వశ్చన్లో చూడండి పై ఇచ్చేసాడు. అంటే మనం డైరెక్టర్గా చెప్పచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని 4πr² అనుకుంటే పై వాల్యూ మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 4 ఇంటూ పై ఇంటూ ఆర్ అంటే ఇప్పుడు డయామీటర్ 88 అంటే అప్పుడు రేడియస్ ఎంత అవుతుంది 44 కదా. అప్పుడు r² అంటే 44 ఇంటూ 44 కదా. సో ఇలాగైనా చెప్పుకోవచ్చు. లేదంటే 44 అంటే 11 మల్టిపుల్. ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా 11 మల్టిపుల్ అయి ఉండాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 7 + 4 11, 7 + 4 11 అంటే ఇది 11 డివిజిబుల్ అవుతుంది. లేదంటే ఇక్కడ చూడండి
4 4s ఆర్ 16, లాస్ట్‌లో 6 ఉంది. 6 4s ఆర్ 24, అంటే లాస్ట్ వాల్యూ ఎంత రావాలి? 4 రావాలి. ఎక్కడా 4 లేదు. ఆప్షన్ 1లోనే ఉంది. కాబట్టి ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా కూడా చెప్పొచ్చు మాట.